గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి మీరు ఎందుకు వెళ్ళారు లోపలికి? నరసింహని చంపేశాను. తర్వాత ఇంక వచ్చిన తర్వాత మన ఆయనను ఇట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అడిగిన. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అడిగిన. అప్పటికి మన ఆయనలు ఇంకా నాకు 13 సంవత్సరాలు ఉండే కానీ సంబంధాలు చూస్తున్నాడు. ఇంకా అట్టి సంబంధాలు చూస్తుంటే కూడా అడిగితే సరేలే అని చెప్పి ఇంకా దూరం కాదు కదా, కేసులు ఉన్నాయి మా కళ్ళ లేవా కేసులు అనే ధైర్యంతో మన ఆయన ఇంకా సరేలని ఒక చెప్పి ఇంకా పెళ్లి చేసిండు. పెళ్లి చేసినాక పెళ్లి చేసే వరకు మీరు లోపలికి వెళ్ళలేదు సార్. నాకు అప్పటికి ఇంకా ఈ కుటుంబంలో నక్సల్ సమస్యల మీద అయితే కొట్లాడుతున్నాం, మస్తు ఇబ్బందులు పడుతున్నాం, తిండికి లేక తిండి ఇంకా మామూలుగా కాదులే, ఇంకా మస్తు సమస్యలు. ఇంకా అప్పటికే ఇంకా ఈ జనార్దన్ పోయిండు. అప్పుడు ఇంకా సరెండర్ అయినాడు. జనార్దన్ అప్పటికి లోపల ఉన్నాడు విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకున్నారా? ఎందుకు? ఇంకా కేసులు అనేది మాకు మామూలుగా అయింది. ఇంకా పెద్ద లెక్కలకే తీసుకోవాలి అసలు. ఇంక ఏమైంది, ఆయన పోయిండు వచ్చిండు బతాడు కదా, ఇంకా మా కళ లేవా అని చెప్పి మా అన్నలకు కూడా ఉన్నాయి, మా అన్నకు కూడా మా పెద్దన్నకు కూడా. ఇంక ఊర్లో గ్రామంలో అప్పుడు పెద్ద కేసులు అంటే కూడా పెద్ద పట్టించుకొని భయపడే పరిస్థితి లేనేలేదు అసలు. పోలీసులు ఆ స్థితికి తీసుకొచ్చిండ్రు. ఇంకా ఇప్పుడైతే కొంచెం కేసులు అంటే కూడా భయపడతారు కానీ ఇంకా అప్పటికి మాకు పెద్దగా ఆలోచన కూడా కేసులు ఉన్నాయి కదా, ఎట్లా చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఇంకా సరేలే సార్ అని మన ఆయన కూడా ఓకే అన్నాడు. ఇంకా వాళ్ళు కూడా మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నాం. 94లో పెళ్లి అయింది. 94 4వ నెల 28 అనుకుంటా సార్. ఇంకా అప్పటికి కూడా మళ్ళీ వేధింపులు తగ్గనే లేదు. పోలీసులు ఈయన సరెండర్ అయ్యిండు కదా, మళ్ళీ సరెండర్ అయినాక కూడా పోలీసులు జాంకి ఒకసారి పిలిపియడం పోలీస్ స్టేషన్కి, ఇంకా ఇబ్బంది పెట్టడం. ఆ పెళ్లి చేసుకున్నాకనే ఇంట్లో వండుకోవడానికి కూడా భయపడుతుంటాం. ఇప్పుడు వీళ్ళ ఇంటికాడ అయినా కూడా అమ్మోళ్ళ ఇంటికాడ అదే ఇబ్బంది అంటే ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ అదే ఇబ్బంది. ఇంకా ఇక్కడ అంటే ఇక్కడ పక్కకు మిద్దెల మీద వాడుకోవడం, రాత్రిపూట తెల్లాలు వచ్చి లేపుకపోతుండ్రి. ఇంకొకటి తోముకుంటానే మా ఊరి దగ్గరనే ఉంటుంది, పక్కలనే లోక్స్వామి అని ఉండే. ఆయనను ఇట్లనే సరెండర్ అయితే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండ్రు. ఆ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇంకెక్కువ భయం అయింది. ఇప్పుడు అనవసరంగా పాటలో ఉండి ప్రజల కోసం చేతనైనంత వరకు మనకు సాధ్యమైన వరకు కొట్లాడైనా చనిపోయిన ఒక లెక్కలా ఉంటుంది. కానీ అనవసరంగా పోలీసుల చేతులు పడి చనిపోయేటట్టుంది అని చెప్పి బాగా దృష్టిలో పడేది. ఈయన నాకు చెప్పడం స్టార్ట్ చేసిండు. ఇంకా ఇట్లా అయితే తీసుకపోతే లోక్స్వామిని ఎప్పుడైతే చంపిండ్రో మాకు ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా ఎట్లయినా చంపేస్తారు మమ్మలను. ఇంకా ఆయనని ఎట్లా తీసుకుపోయినా అట్లా నైట్ పూట తీసుకున్నా. నాకన్నా ఎక్కువ జనార్దన్ని, నాదంటే పెద్దగా లేదు అప్పటికి. ఇంకా జనార్దన్ని తీసుకుపోయి రాత్రిపూట ఎప్పుడు తీసుకుపోయి ఎప్పుడు ఏం చేస్తారు అసలు ఆయనైనా లోక్స్వామి నైటే తీసుకుపోయి తెల్లాలి ఎన్కౌంటర్ చేసేసిండ్రు. ఇప్పుడు నక్సల్స్ ఎక్కడ ఏది లొల్లైనా ఇట్లా మా జిల్లా మీదనే వాడుతున్నారు. అప్పుడు ఇంకా వీళ్ళకి సంబంధం లేకున్నా వీళ్ళని తీసుకుపోవడము, ఎక్కడ ఉండారో చెప్పండి చూపియండి లేదంటే చంపేస్తాం అని పిలిపించి మాట్లాడడం, మళ్ళీ పంపించడం, మళ్ళీ నైట్ వచ్చడం, మళ్ళీ తోలుకపోవడం. ఇదే ఇబ్బంది. ఇంక ఈ ఇబ్బందుల కన్నా పార్టీలకు పోతేనన్నా పార్టీలన్నా ధైర్యంగా కొట్లాడైనా ప్రజల కోసం అన్న చనిపోయినట్టు పేరు ఉంటుందని చెప్పి ఇద్దరం అనుకునే పోయినాం సార్. మీరు చిన్నప్పుడు 9వ తరగతి నుండి 9వ వయసు నుంచి మీకు ఈ వేధింపులు స్టార్ట్ అయ్యాయి? అవును సార్. పెళ్ళి వరకు వచ్చాయి. అంత మీకు భేదించిన పోలీస్ ఆఫీసర్ గుర్తున్నారు ఎవరైనా? పోలీసు వాళ్ళు పెద్ద గుర్తుకు లేరు సార్. అప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు లేరు కూడా ఇక్కడ. కాకపోతే ఇంటి ముందరికి వస్తే మస్తుగా తిప్పలు పెట్టిండ్రు. ఇంట్లో సామాను మొత్తం తాళాలు ఇరగొట్టిపోయేది. నైట్ మేము ఉండకపోయేది. ఇద్దరం మాట్లాడుకొని 94లో పెళ్ళి అయితే 95 ఒక సంవత్సరం పార్టీ కూడా ఇంకా జనార్దన్లో బయట ఉంటే చంపేస్తారు లోక్స్వామి లాగానే. ఒక అనవసరంగా మనిషిని చంపుకోవడం ఎందుకు అని చెప్పి పార్టీ కూడా ఓకే అని చెప్పి ఇంకా నీ భార్య దగ్గర మాట్లాడుకొని రాండి అని చెప్పి చెప్పిండ్రు. పిలిపించిండ్రు ఒకసారి ఇద్దరిని. పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీకు బాధ్యులు ఎవరు చేశారు? మీ ఇద్దరు విడివిడిగా పెట్టుంటారు కదా? లేదు సార్, ఫస్ట్ విడివిడిగా ఏం లేము. పానగాలి దళంలోనే ఉన్నాము. స్టార్టింగ్ లా ప్రభాకర్ ఉన్నాడు, చంద్రాన్న. ప్రభాకర్ అంటే సాంబశివుడు చుక్కాయిపల్లి ఆయన్నే మమ్మల్ని తీసుకునేది కూడా పార్టీలకు. సార్ అన్న దగ్గరనే ఇంకా పోయి అన్ని సార్ అన్న మాట్లాడేది. ఇంకా కొంచెం నాకు బాగా తెలియదు, ఏజ్ కూడా తక్కువ ఉండే. ఇంకా ఇప్పుడు జనార్దన్ వల్లనే కదా, ఇంకా ఆయన ఈమెకు ఉంటే ఈయన వల్ల ఆయన చనిపోతాడు అని చెప్పి తీసుకొని రోజు క్లాత్ తీసుకునేది మాకు. క్లాత్ తీసుకొని మాట్లాడి ఇట్లా అట్లా అని చెప్పి ఇంకా అట్లా మేము కొంచెం
ఇంకా ఎదుగుదల మాటలు మాకు అర్థం అవడం ఉమ్. ఇంకా అట్లా పానగాల దళంలో ఉన్నాం. పానగాల దళంలో ఇద్దరం కలిసే ఉన్నాం. వెంబడే స్టార్టింగ్ లో కాదమ్మా మీకు అసలు విడివిడిగా. పాటలు ఇష్టం అవును సార్. అన్న వాళ్ళంతా కమ్యూనిస్ట్ భావాలు అవును ఉన్నారు. సార్. మీకు ఆ భావాలు వచ్చే భావజాలం ఆ, అర్థమైంది అసలు ఉంది ఏమన్నా? ఉంది అప్పటికే ఆ అర్థమైందా బాలం ఎవరి కోసం వాళ్ళు భావజాలం. కష్టపడుతున్నారు అనేది? ప్రజల కోసం కష్టపడుతున్నాం కదా, ప్రజలు పడే కష్టాలు సాధారణంగా మీ భూస్వామి వయసులో ఏంటంటే ఆ దళం పాడే పాటలకి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతుంటారు. అట్రాక్షన్ మీరు అవుతారు. అలాగా విన్నారా అవును పాటలు? సార్. మస్తు ఏ పాటలు పాట మీకు విన్నాం. బాగా ఇష్టం? బావయ్య ఒక్కసారి చూసి పాడే పాట బాగా ఇష్టం అప్పట్లో. ఆహా. 91, 90, 94 తర్వాత అది బాగా ఇంకా ఊర్లలో మోగిపోతున్నది. లక్ష్మమ్మ లక్ష్మమ్మ అనే పాటలు అవి మామూలుగా ఉండకుండా ఊర్లలో. ఉమ్. అప్పుడు బాగా ఇంకా ఆ పాటలు వినే బాగా అడవిలోకి వింటుండే. వెళ్ళిన తర్వాత సాంబశివుడు మీకు బాధ్యత చేసుకున్నారు, అర్థం చేసుకుని అన్ని నేర్పారా? అన్ని సాంబశివుడు ప్రభాకరే ఉమ్. ఇంకా మాట్లాడి మంచిగా ఇట్లా ప్రజల కోసం బుక్స్ చదువుతుంటాం. ఇంకా అంటే రాజకీయ తరగతులు వెళ్ళారా? తరగతులు కూడా క్లాసెస్ పెడుతుంటారు సార్. క్లాసెస్ వెళ్ళారా? వెళ్ళిన ఇవో వెపన్ ట్రైనింగ్. వెపన్ ట్రైనింగ్ కూడా రెగ్యులర్ గా ఉంటుండే. అంటే సపరేట్ గా ట్రైనింగ్ కూడా కాకుండా రెగ్యులర్ గా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా సాయంత్రం ఉదయం 1-2 గంటలు కానీ. కానీ చాలా కష్టం కదమ్మా ట్రైనింగ్, ఆ తర్వాత డ్రిల్ ఉంటుంది సార్. ఉంటది. ఇవన్నీ మీరు ఇబ్బంది పడలేదా? ఏం ఇబ్బంది అయితే నాకేం అనిపించలేదు సార్. మీతో అప్పుడు పాటు ఇంకెవరున్నారు మహిళలు అప్పుడు? మహిళల స్వర్ణాక ఉన్నది, ఆహా. భాగ్య ఉన్నది, ఆహా. ఎవరు హైనోలు అవును. హైనోలు భాగ్య ఉన్నది, నేను పద్మ ఉండే ఒక ఆమె. ఉహు. ఇప్పుడు కూడా సరెండర్ అయింది, లేదు అప్పటికే వెళ్ళిపోయింది. పార్టీలో మహిళలకి చిన్న చూపు చూస్తారు, కొంచెం అసభ్యంగా లేదు ప్రవర్తిస్తారు సార్, అప్పుడు వార్తలు అట్లాంటివి ఉండే. ఎప్పుడు లేదు. అట్లాంటివి సమానంగా ఉంటది పార్టీలో. చాలా ఇట్లా చెడ్డ పేరు మాట్లాడమంటే అది తప్పు సార్. పార్టీలో మహిళలకు సమానంగానే ఏ దాంట్లో అయినా సమానంగానే చూస్తారు. ఇప్పుడు మేము గ్రామాలకి వెళ్ళాలన్నా, ఊర్లో గ్రామాల ప్రజలను కలవాలన్నా ఇద్దరిని పంపిస్తారు. ముఖ్యంగా మహిళలనే మాట్లాడిస్తారు. ఎందుకంటే ఎక్కువ తొందరగా రిసీవ్ చేసుకుంటారు, వేరే రకంగా అనుకోకుండా ఇట్లా అని చెప్పి ప్రజలకి అట్లాంటివి ఏం లేవు. అవునమ్మా. 8 సంవత్సరాల్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. ప్రజల కోసం అంటే ఇక్కడ అజిలాపురంలో 1000 ఎకరాల పొలం ఉంది సార్. దాని ఊర్లో బాగా తిరుగుబాటు. అప్పుడు మేము కలకుర్తి దళంలో ఉన్నాం. అప్పుడు ఎవరు ఉన్నారు? అశోక్ ఉన్నాడు. ఈ పెద్దదాగడ అమ్మాయిపల్లి ఉంటుంది ఆయనది, ఈ పక్కలనే. అశోక్ కమాండర్గా ఉన్నాడు. ఇంకా డిప్యూటీ కమాండర్గా జనార్దనే ఉన్నాడు. మేము దళ కమాండర్లాగా ఉన్నాము. అక్కడ బాగా పోరాటం. మామూలుగా అజిలాపురం పెద్దగా చెప్పుకోవచ్చు సార్. ఇంకా ప్రజలు కూడా మామూలు తిరుగుబాటు కాదులే సార్. అక్కడ భూస్వాముల వెనక్కి అట్లా తిరుగుబాడి కొట్లాడి భూముల్లో ఎర్ర జెండాలు వాతి పొలాలు అందరికి సమానంగా పంచి అక్కడ పొలాలు చేసుకోవడం కూడా ఇప్పటి వరకు కూడా చేసుకుంటున్నారు.